వనపర్తి జిల్లాలో బలవన్మరణానికి పాల్పడిన బీటెక్ విద్యార్థిని లావణ్య కుటుంబాన్ని ఆదుకోవాలంటూ మహేశ్వరం నియోజకవర్గం ఎంఆర్పీఎస్ మహిళా అధ్యక్షురాలు బారిగల శోభారాణి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజలు కరోనాతో విలయతాండవం చేస్తూ ఉంటే కాలేజ్ ఫీజులపై ఎలాంటి నియంత్రణ లేకపోవడం వల్లే విద్యార్థిని ఫీజులు కట్టాలనే భయంతో తల్లిదండ్రులు ఆవేదన చూడలేక ఆత్మహత్య చేసుకుందని వాపోయారు. మహిళా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు. లేని ఎడల నిరసనలు వ్యక్తం చేస్తామంటూ హెచ్చరించారు. అందరికీ నమస్కారం. నేను బరియల శోభారాణి, మహిళా అధ్యక్షురాలు, ఎంఆర్పీఎస్ తరఫున మాట్లాడుతున్నా. మరి ఏదైతే సంఘటన జరిగిందో వనపర్తిలో లావణ్య అనే విద్యార్థిని తన ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఏదైతే ఈ ఫీజుల ఒత్తిడి ఉన్నదో మరి ప్రభుత్వం నుంచి స్కూల్ ఫీజులే కానీ కాలేజ్ ఫీజులే కానీ ఒక పట్ట కరోనా ఉంది, ఒక పట్ట కష్టకాలం ఉంది. ఇన్ని రోజులు కష్టాలు లేవు, జాబులు లేవు, ఇళ్ళల్లో వండుకుంటా ఎవరిని అడిగినా ఎక్కడైనా అప్పు పుట్టకుండా అందరి పరిస్థితులు ఆగమాగం ఉన్నాయి అని తెలిసి కూడా ప్రభుత్వం మరి మా దళిత బిడ్డ పైన ఎందుకు ఒత్తిడి తీసుకొచ్చిర్రు? అడిగేవాళ్ళు లేరనుకుంటున్నారా మీరు? రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు అమ్మాయి చనిపోయి ఇన్ని గంటలైంది, లావణ్య చనిపోయి, అయినా వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించలేదు, వాళ్ళని వెళ్ళి వాళ్ళకు ప్రగాఢ సానుభూతి తెలియజేయలేదు. అంటే ఇంతకు మేడం గారు మేము దళిత బిడ్డలంటే అంత నీకు చులకనగా అనిపిస్తుందా? మిమ్మల్ని అడిగేవారు లేరనుకుంటున్నారా? అదే మీ వాళ్ళు ఎవరైనా అయితే మీరు అట్లా చేస్తారా మేడం? చేయరు కదా. కానీ ఇది కరెక్ట్ కాదు మేడం. కొద్దిగా మా పట్ల కూడా మీరు ఇంట్రెస్ట్ పెట్టి మా దళిత బిడ్డలను కూడా కాపాడుకోండి. వాళ్ళ కుటుంబము ఇన్ని రోజులు అమ్మాయిని చదివిపిస్తూ అమ్మాయికి జాబ్ వస్తుంది, మమ్మల్ని ఆదుకుంటుంది, మాకు ఆసరాగా ఉంటుందని తల్లిదండ్రులు చాలా ఆశపడి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు చాలా బాధలో ఉన్నారు. వాళ్ళకు మీరు ఇచ్చే ధైర్యమే రేపటి నాడు ఆ తల్లిదండ్రులను బతికిస్తుంది. లేదు మీరు అని అన్నారనుకోండి, మరి మా ఎంఆర్పీఎస్ తరఫున మేము నిరసనలు తెలియజేస్తాం. విద్యార్థులు ఎవరు కూడా స్కూల్ పిల్లలే కానీ కాలేజ్ వాళ్ళే కానీ మరి ఉద్యోగాలు లేవనే కానీ ఫీజులో ఒత్తిడికే కానీ ఇలాంటి కఠినమైన చర్య తీసుకోకండి అమ్మా. ఎందుకంటే మీకు ఒక ఫోన్ ద్వారా కానీ ఒక మెసేజ్ ద్వారా కానీ గ్రూప్ల ద్వారా కానీ మాకు ఒక మాట తెలియజేస్తే మేము ప్రభుత్వం పైన చర్య తీసుకొని మేము వాళ్ళకి డిమాండ్ చేసి కొట్లాడి మీకు ఫీజుల ఒత్తిడి తగ్గిస్తాము. ఇలాంటి ఆత్మహత్యలకు ఎవరు గురి కాకూడదు. అందరూ చదువుకోండి మంచిగా. ఏదన్నా అవసరం కానీ ఏదన్నా ఉంటే మనకంటూ ఒక ప్రభుత్వాన్ని మనం ఓటేసి గెలిపించుకున్నాం. ఆ ప్రభుత్వం సహాయం తీసుకుందాం. మిమ్మల్ని ఎవరు పట్టించుకోకపోతే మేము మాట్లాడినికే మీ వల్ల మేము ఫైట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం తల్లి. ఎవరు కూడా ఇట్లాంటి పని చేసుకోకండి దయచేసి.